హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో మనకి అర్జున్ రెడ్డి తెలుసు, జార్జ్ రెడ్డి తెలుసు, లవ్ రెడ్డి తెలుసు, ఇప్పుడు మిస్టర్ రెడ్డి అంట. ఈయన కథనే ఆయన బయోపిక్గా తీసుకుని సెమీ బయోపిక్గా ఎలా ఉండబోతుంది ఈ సినిమా, సో ఆయన కథని ప్రజలకు ఎందుకు తెలియజేయాలనుకుంటున్నాడు, ఆయన మాట్లాడి తెలుసుకుందాం. సో టీఎన్ఆర్ గారు అండ్ అనుపమ గారు మనతో ఉన్నారు. సో ఏంటి ఈ సినిమా విశేషాలు మనం మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఓకే సార్, एकदम ठीक है. ठीक है, पहले आपसे ही शुरू करें. मिस्टर रेड्डी कंप्लीट ఒక డిఫరెంట్ స్టోరీలో ఉంది. ట్రైలర్ వాజ్ గుడ్, బట్ యా వెరీ నైస్. సో వాట్ ఈస్ దట్ పార్ట్ యూ లైక్ ఇన్ ద ఫిలిం టు మేక్ దిస్ ఫిలిం? I really like the way Venkat sir he make the story, like everything is like chota chota bhi jo bhi scene tha, every people can feel it कि अगर बारिश वाला सीन था, there is one rain song in the, so I can see there is some few like feelings is there the way he portrayed in this film. So I really like the part of rain wala scene. Okay. సార్ టీఎన్ఆర్ గారు ప్రొడ్యూసర్గా హీరోగా రెండు బాధ్యతలు చేపట్టి మీ కథనే జనాలకు తెలియజేయాలి అని ఒక పాయింట్ చెప్తున్నారు. సార్ మన కథ తెలియజేయాలంటే ఏదర్ మనం ఒక పొజిషన్లో అందరికీ తెలిసిన వాళ్ళం అయి ఉండాలి, లేదా మన కథ తెలియాలి అనే దానికి ఒక రీజన్ ఉండాలి. మీరు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందు రావడానికి గల కారణం ఏంటి? అంటే ఏం తెలుసుకోవాలి ప్రేక్షకులు మీ సినిమా నుంచి, మీ నుంచి? నా నుంచి అంటే నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఇదే చెప్పాను, మళ్ళీ సేమ్ చెప్పుకోవాల్సి వస్తుంది. నా దగ్గర ఇంకా కొత్తగా ఏముండే సార్ మీకు చెప్పండి. సో చెప్పడంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. మీరు అడగటం కూడా కొంచెం మార్పులే ఉన్నాయి. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టుగా నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా, నేను స్కూల్ పోయినప్పటి నుంచి కూడా నేను కష్టజీవి నాది. ఓకే, నేను పెద్ద చదువుకోలేను. సో చిన్నప్పుడు నాది స్కూల్లో నుంచి 7th 6th క్లాస్ కాడ నుంచి నేను మానేశాను. స్కూల్లో దానిమ్మ చెట్టు ఉండే, అది దానిమ్మ పండ్లు తినటంలో సార్ కొడుతున్నాడని చెప్పేసి ఇంకా నేను మానేసిన జరిగింది. ఆ తర్వాత ఏంటంటే స్కూల్లో ఒక ఫ్రెండ్ ఉండే, ఆ ఫ్రెండ్తో నేను ఒక లవ్లో ఉండి, ఆ అమ్మాయి అయిపోయిన తర్వాత నేను కొంచెం చాలా మా ఊరిలో అజీజ్నగర్ మాది విలేజ్ సొంతం, ఈ మొయినాబాద్ పక్కన అప్ప జంక్షన్ ఉంది కదా పక్కన. అక్కడ నుంచి నేను ఇంకా ఇబ్బంది పడిపోయి నేను హైదరాబాద్ వచ్చేసిన. ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఇంకొక అమ్మాయి పరిచయం అయింది, ఎక్కడో ఒక చోట పరిచయం అయింది. ఆమెతోటి ఓ ఫ్రెండ్గా మేమిద్దరం చాలా బాగా క్లోజ్ అయిపోయినాం. ఆమె రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా, ఆమె బిజినెస్ మ్యాన్ ఉంది. ఆమె ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి పరిచయం అయింది నాకు. నేను అప్పుడు ఆమెను చూసి నేను ఆమెతో పాటు నేను రియల్ ఎస్టేట్ చేసి ఇప్పుడు ప్రయాణం స్టార్ట్ చేసిన. కాబట్టి ఆమె నాకు తోడైనందుకు, ఆమె ఫ్రెండ్ అయినందుకే నేను అంచెలంచెలు ఎదుర్కొంటే ఈ టైప్కి వచ్చాను. సో ఆ కథని చెప్పాలి అని అనుకున్నారు, అంతేనా సార్? దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా ఒక లవ్ స్టోరీగా చెప్పాలి మీ కథని అని మీరు అనుకుంటున్నారా, లేదా ఒక కష్టజీవిగా మీ ఎదుగుదల గురించి ప్రజలు తెలుసుకోవాలా? రెండిట్లో ఏంటి మెయిన్ కీ పాయింట్గా ఈ సినిమాని తీసుకున్నారు? అన్నీ మిక్స్ ఉన్నాయండి ఇందులో. అంటే నేను అన్నీ చెప్పదలుచుకున్నాను. అంటే ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టిన వాళ్ళు చాలామంది కూడా సక్సెస్ కాలేరు. కొంతమంది అప్పులయ్యి అవి చాలా ఎమోషన్గా అప్పులు చేసి కూడా కొంతమంది ఊరి సూసైడ్ చేసుకున్న దాకా కూడా వెళ్ళారు. కాబట్టి నేను వాళ్ళందరికీ ఏం చెప్తున్నా అంటే, ఈ సినిమా చూస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎట్లా మొదలు పెట్టచ్చు, సో నిజ జీవితం మనకు మంచిగా బతకాలి, ఒక ఉన్న స్థాయికి రావాలని అంటే డబ్బు లేని వ్యక్తులు ఎట్లా సంపాదించాలన్న దాని గురించి కూడా ఇందులో చూపెట్టాను నేను. ఓకే, ఎందుకంటే నేను కూడా ఊర్లో అప్పు అయ్యి అదయ్యి ఇదయ్యి చాలా ఇబ్బంది అయిపోయి, మేమిద్దరు అన్నదమ్ముళ్ళము, మా చెల్లె ఈ మీద ఉంటుంది ఇక్కడ పక్కన, నా అజీజ్నగర్ సొంతం. మా చెల్లెలకి మేము భూమి అమ్మినప్పుడు నేను సంతకం పెట్టిన డబ్బులు తీసుకోలే, అది ఒక ఉంది ప్రాబ్లమ్స్. అంటే అన్ని ప్రతి దాన్ని కూడా చూపించారు ఆ సినిమాలో. ఇప్పుడు మీరు అంత ఎమోషనల్ అవుతున్నారు, మరి దానికి తగినట్టు ఇల్లు మా తాత సంపాదించిన ఇల్లు అమ్ముకున్నప్పుడు మా అన్న తీసుకుండు ఆట ₹1,00,000 అమ్మితే అన్న 50,000 తీసుకుండు, కానీ నేను 50,000 తీసుకోలే. ఇట్లా సంతకం పెట్టిన అప్పులో తీసుకొని వెళ్ళిపోయారు.
బస్ కిరాయి కూడా లేకపోతే నేను హైదరాబాద్ వచ్చేసిన. అది వచ్చి మీ అంతటి మీరు అంతే. చాలా ఎమోషనల్ అవుతున్నారు సార్. అంటే ఇలాంటి సీన్స్ ఇప్పుడు జరిగిన వాటిని మరి అంత ఓపెన్గా సినిమాలో చూపిస్తున్నారు. రేపు మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా చూస్తారు మళ్ళీ ఈ సినిమాని. ఆ రిలేషన్స్ ఉన్నాయా ఏంటి? మేమంతా చూసుకున్నామండి. ఆల్రెడీ నా బంధుమిత్రులు, మా అన్నలు, మేము, మా అన్న కొడుకులు, మేమంతా మొత్తం సినిమా చూసుకున్నాం. ఇబ్బంది ఏం లేదు మాకు. ఓకే. ఎటువంటి ఇబ్బంది లేదు. అందులో అసలు తప్పే లేదు సినిమాలో. నేను ఎక్కడ తప్పే చేయలేదే. నాకేం భయం. ఇప్పుడు నా కొరకు మా అన్న ఇల్లు అమ్మవాల్సి వచ్చింది ఊర్లో. అప్పులో అట్లా అక్కడ నిల్చున్నారు. ఓకేనా. ఇల్లు 1,00,000 రూపాయలకి అమ్మిన 30 ఏళ్ళ కింద, 30 years బ్యాక్ 30 లక్షల రూపాయలకి అమ్మితే మా అన్నకు 50,000 తీసుకుంటాడు కదా, నాకు 50,000 రావాలి కదా. ఆ 50,000 రూపాయలు కూడా నేను పట్టుకోలేదండి. ఆ బాధ నాది. ఓకే సార్, కొంచెం రిలాక్స్ అవ్వండి. ఓకే. అనుపమాజీ, యు ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేస్ అండ్ ఈ కథ మీ దగ్గరికి ఎలా వచ్చింది? హౌ డిడ్ దిస్ స్టోరీ కమ్ టు యూ అండ్ హౌ డిడ్ దే సెలెక్టెడ్ యూ దట్ యు ఆర్ ద పర్సన్ ఫర్ ద ఫిలిం? See, I also work with some few, before that, I have some few movies and web series. So maybe some casting person, they connect and they said, Ki Anupama, send me some of few pictures and auditions. So I already sent him. Then after that, Zoom calling is like starting with the all director, producers. And they said, okay, she look like same, not a different, because of some girls have a different, they put so much of see, I also put makeup, but it's total filter change. So he said, okay, you come here, then we'll talk. So I came here. After that, what happened? They took pictures, and like then they already saw my audition and everything. Then I selected for this, and Telugu is very tough to learn. What is the audition that you gave for this character? I gave the audition some Indian outfits and some Indians, as you can see, like sari I'm wearing here. So mostly Bollywood people, they don't wear sari like this. I'm wearing right now suit kind of Indo-Western dress. So sari, like Indian sari, and some. I gave him audition in Hindi, not in Telugu. So some sari and salwar suit wala. So I gave. While dubbing for Telugu or while giving that prompt for the Telugu? They'll give us of course prompting, because of I cannot learn very easily. Even nobody can learn. If I give somebody something different language, it's very tough to learn. But I love to learn different languages, or they help me a lot. Like I as a family, like a child in this whole family. So they give me a script. They'll teach me everything, every word, the word ka feelings kya hai. They'll teach me everything, the expression, how can I give the like that. They'll teach me each and every things. But I love to do work like. సార్, టీఎన్ఆర్ గారు ఎమోషన్ నుంచి బయటకు వచ్చేద్దాం. చాలా ఎమోషనల్ అయ్యా. లవ్ స్టోరీ కూడా ఉంది కాబట్టి, అంటే మీరు నిజంగా లవ్ చేసిన అమ్మాయికి దగ్గరగా ఉన్నారు అన్న పాయింట్లో ఏమైనా సెలెక్ట్ చేసుకున్నారా, లేదా ఏంటి కథ ఈవిడ సెలెక్షన్కి? అంటే మీ రిఫరెన్సే కాబట్టి, మీ స్టోరీ కాబట్టి. అట్లా కాదు, నేను అట్లా చెప్పలేను. నేను చెప్తా, మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ చెప్పాలి కదా. అంటే చాలామందిని నేను పిలిపించామన్నమాట. ఆఫీస్కి వస్తారు కదా ఆడిషన్స్, అంటే హీరోయిన్లు కూడా అందరూ కావాలని వస్తారు కదా ఛాన్సెస్. సో ఎంతోమంది, ఒక 300 మంది వెళ్ళిపోయారు. ఒక 300 పీపుల్స్ వచ్చారు అమ్మాయిలు హీరోయిన్గా పనిచేయడానికి మన సినిమాలో. సో మా డైరెక్టర్ కూడా నడుస్తున్నారు, నా తెంబడి ఉన్న టీం అంతా నడుస్తున్నారు. ఇది పెట్టుకున్నా, వాళ్ళు పెట్టుకున్నా, నేను నచ్చేలాగా అమ్మాయి ఉంటేనే నేను పెట్టుకుంటా. నాకు హీరోయిన్ మాత్రం నాకు వదిలేయండి, దాన్ ఆ హీరోయిన్ సెలెక్షన్ నేను చేస్తాను, ఓకే అని చెప్పేసి
ఇంకా ఎవరెవరినో నేను కోరుకున్న వాళ్ళందరిని అడిగాను, నాకు నచ్చిన వాళ్ళందరిని అడిగితే వాళ్ళు వేరే వేరే సినిమాలో బిజీ ఉన్నారు, రాలేరు అన్నారు. ఇంకా లాస్ట్లో కమ్స్ కమ్ ఒక 3 months బట్టి 3 months నుంచి వెతకంగా నేను ఈమె నచ్చిన. ఓకే. నేను నచ్చిన హీరోనే పెట్టాలని చెప్పాను అలా. సార్ మంచి సార్, మీరు నాకు మీ సినిమా ఇది, మీరు ఎట్లా అంటే అట్లా. కాకపోతే మీకు కూడా ఈ అమ్మాయి ముగ్గురిని పెట్టాను అలా చెప్పలేను అనమాట. 1, 2, 3 ఈ 1, 2, 3లో నాకు ముగ్గుట్లో 1 ఒక ఆమె ఉన్నది, 2 ఉన్నది, 3 ఉన్నది. ఈ ముగ్గుట్లో ఎవరో చెప్పండి అని అన్నా వాళ్ళని. అంటే వాళ్ళు అన్నారు ముగ్గురు బాగానే ఉన్నారు సార్, మీరు ఎట్లా అంటే అట్లా అన్నారు. అట్లా కాదు, నేను ఇగో ఈ అమ్మాయిని నచ్చిన, మీరు ఓకేనా? ఈ ముగ్గుట్లో కూడా ఈమెనే కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది సార్ అన్నాడు. అప్పుడే బాంబు నుంచి పిలిపించినాం, అంతే. ఓకే. సో సార్, మీకు ఇండస్ట్రీలోకి రావడానికి ఇన్స్పిరేషన్, రోల్ మోడల్ ఎవరు? ఎందుకు ఈ ఫీల్డ్ అంటే రియల్ ఎస్టేట్లో చక్కగా బాగానే ఉన్నది కదా, సినిమా ఫీల్డ్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ఆస్పెక్ట్. అది గ్రౌండ్ లెవెల్ నుంచి చేసుకోవాలి, ఒక ప్రొడ్యూసర్గా చేస్తున్నా ఏం చేస్తున్నా. సో ఈ ఫీల్డ్ ఎందుకు అండ్ ఎవరు ఇన్స్పిరేషన్ మీకు ఇండస్ట్రీకి? ఎవరని కాదు, నేను చిన్న ఉన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు అంటే నేను బాగా చూసిన. ఆయన అంటే నాకు ఇష్టమైన డ్యాన్స్ కానీ అవి కానీ. ఆ తర్వాత మన బాలకృష్ణ గారు సినిమా లారీ డ్రైవర్ అని ఒకటి ఉండే. ఆ లారీ డ్రైవర్ అనే సినిమా నాకు విజయశాంతి అంటే ఇష్టం. విజయశాంతి, నేను, నాగబాబు, మేమంతా వినాయకుడు ఉన్నాడు కదా, ఆయన పేరు మన డైరెక్టర్ గారు వినాయక్ గారు, మేమంతా కలిసి ఒకే జిమ్ ఇయర్ ప్యాకేజ్ మాది. ఓకే. ఎక్కడ మన అపోలో హాస్పిటల్లో హెల్త్ క్లబ్ అని ఉపాసన మెయింటైన్ చేస్తుంది. ఉపాసన గారు ఉన్నారు కదా, చిరంజీవి గారు వాళ్ళ కోడలు, ఆమెది అది. మేము ఒక 10 years నుండి అందులో ఇయర్ ప్యాకేజ్ నేను. ఓకే. డన్. వీళ్ళంతా పరిచయాలు నాకు. నేను ఎంతో ఇట్లా వివి నాయక్ డైరెక్టర్ గారు కూడా నన్ను పేరు నాకు రావటం కొంచెం వివి నాయక్ కదా, వివి నాయక్ గారు కూడా నాకు ఆయన నేను ఒక సినిమాలో పనిచేస్తాను సార్ అది నేను అన్నా అనమాట. ఏదైనా ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ ఇస్తారండి. ఇప్పుడు 10 years బ్యాక్, ఒక 4-5 years బ్యాక్. అప్పుడు నేను సినిమా అవుతామని కూడా నాకు ఆలోచన కూడా రాకుండే. ఏదైనా ఒక సినిమాలో కొంచెం మీరంటే ఆయన నాకు జూబ్లీస్లో ఇల్లు ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడ రండి, మీరు బాగుంటారు సినిమాలో, ఏదైనా ఒకటి పెడతాను, కాకపోతే ఇక్కడ నుంచి కొంచెం మీరు ఎప్పుడు ఇక్కడ మెయింటైన్ చేయండి ఇక్కడ ఇదంతా అని చెప్పారు ఆయన. అప్పటి నుంచి నేను ఇక్కడ మెయింటైన్ చేస్తాను. సో ఆ తర్వాత చిరంజీవి గారి సినిమాలు, ఘరానా మొగుడు సినిమాని, ప్రతిఘటన, ఆజ్కా గుండెరాజు, ఇవన్నీ నేను చాలా ఆయన సినిమాలు అన్నీ ఆల్మోస్ట్ చూస్తాను. ఆయన డైలాగులు నాకు చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. ఆయన ఘరానా మొగుడులో టీమ్ లీడర్గా ఉంటాడు, లేబర్లో టీమ్ లీడర్ ఉండి ఆయన కూడా చాలా కష్టపడి, అది నాకు అట్లా కష్టపడి నేను కూడా వచ్చాను కదా, నేను నిజ జీవితం కష్టపడి వచ్చాను కాబట్టి సినిమా సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఆ లవ్ స్టోరీ కూడా ఆమె ఒక పెద్ద ఆమెను లవ్ చేసిన, ఈమెను లవ్ చేసినా కానీ నేను ఈమెకు ఈ తెలంగాణలో ఉన్న మా చుట్టుపక్కల ఉంటే అమ్మాయి పేరు జయప్రద, కానీ మా ఊరి పేరు చెప్పలేను నేను, మా పక్క ఊరే. కానీ ఆమెకు నేను ప్రపోజల్ చేయలేను. నేను ఆమె వెంబడి తిరిగేవాడిని, ఆమె అంటే నాకు ఇష్టం, మా భూమిలో నుంచే పోతుండే, అవన్నీ నేను ఓకే. కానీ ఈ తర్వాత ఇంకొక లవ్ ఉంటుంది కదా, ఆమెది మా సింగపూర్లో ఉంటుంది. ఆమె సింగపూర్, శ్రీలంక అవన్నీ తిరుగుతుంటుంది. ఆమె సొంతం మద్రాస్. ఓకే. ఆమె పేరు వచ్చేసి శ్రీలత. ఓకే. ఇంకా ఆమె నేను రెడ్డి గారు పరిచయం అయిన నుంచి అంటది, నేను మేడం అని పిలుస్తాను, సినిమాలు కూడా మేడం అని పిలుస్తాను. అందుకనే ఈ సినిమా పేరు మిస్టర్ రెడ్డి అని పెట్టా. నేను రెడ్డి అని చెప్పి రెడ్డి అని పెట్టుకున్నాను, జనాలు అనుకుంటున్నారు. ఇప్పుడు అంతా వింటారు కదా, ఇప్పుడు ఇబ్బంది లేదు నాకు అట్లా రెడ్డి. నేను అసలు పుట్టిన హైదరాబాద్లో కానీ మన అజీజ్ నగర్లో, నేను పెరిగిందంతా విజయవాడలో, అటు బాంబేలో, మన ఏమంటారు వైజాగ్, తర్వాత బెంగళూరు రామయ్య కాలేజ్ ఉండేది, డాలర్స్ కాలేజ్లో నేను చాలా రోజులు బెంగళూరులో నేను చాలా రకరకాల జాబులు చేశాను. నేను ఎటు తిరిగి నేను సంపాదించాలి, ఎటు తిరిగి నేను ₹1 కోటి కరెక్కాలి అంటే వాళ్ళు సంపాదించు నేను సంపాదించలేనా అనే దాని గురించి నాకు గోల. ఓకే. సో సార్, July 18th మిస్టర్ రెడ్డి థియేటర్స్కి రాబోతుంది. అండ్ మీరు అనుకునే సక్సెస్ మీకు ఈ సినిమా అందించాలని, నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మిస్టర్ రెడ్డి గురించి అంటే థియేటర్కి రావాల్సిన ఆడియన్స్కి ఎందుకు అని ఒక క్వశ్చన్ ఉంటుంది కాబట్టి మీరు అది ఒకసారి ఆడియన్స్కి చెప్పేస్తే, ఎందుకు థియేటర్కి రావాలి, మిస్టర్ రెడ్డిలో ఏం చూపిస్తున్నారు అంటే నేను ఏమంటున్నా అంటే, నేను అదే చెప్తున్నా కదండి,
ఇలాంటి సినిమా తీయటం అనేది చాలా కష్టం ఇది. ఎందుకంటే ఇప్పుడు ఒక హీరోని పెట్టుకుంటాము కదా, ఒక డైరెక్టర్ని పెట్టుకుంటాము, ఒక కథ రాసే ఒక రైటర్ ఉంటారు, వాళ్ళు ముగ్గురు కలిసి నలుగురు కలిసి ఒక సినిమాను నిర్మిస్తారు. అవునా? హీరో ఒక ఆయన అంతవరకే చేస్తాడు, ఆయనకు హీరో ఒక 10 కోట్లు 20 కోట్లు హీరోనికి ఇట్లా ఇచ్చు, అట్లా వాళ్ళు ఒక సినిమాని తయారు చేస్తారు కదా. నేను సినిమా తీసే పని నాది కాదు అంటున్నాను. నేను ఈ సినిమా తీసిన తర్వాత నేను ఇంకా సినిమాలు తీయను. నేను కాశిరెడ్డి నాయన భక్తుడిని. సినిమాలు కూడా ఫస్ట్ కాశిరెడ్డి నాయన ఆశీస్సులని వస్తాయి, మీరు చూస్తే తెలుసు. కాశిరెడ్డి నాయన జీవిత చరిత్ర ఒకటి తీయాలని ఆయన భక్తుడు నేను. ఆయన వీరబ్రహ్మం గారు అవతారంలో ఆయన జన్మించారు ఇక్కడ. జన్మించి ఆయన 100 సంవత్సరాల తర్వాత 94 ఆయన జీవ సమాధి అయింది అక్కడ. ఓకేనా? ఆయన 10 ఏళ్ళ నుంచి నేను దగ్గర కోత. ఈ సినిమా రిలీజ్ రోజు కూడా నేను కొబ్బరికాయ కొట్టొచ్చిన. ఓకేనా? ఈ మధ్య అక్కడ కూలిపేతలు వస్తే కూడా లోకేష్ గారు కూడా మళ్ళీ ఆయన ఆపేసి మళ్ళీ వాళ్ళకంతా ఇప్పుడు కట్టిస్తారు అక్కడ ఒక 200 ఆశ్రమాలు మొత్తం ఫ్రీ నిత్య అన్నదానం జరుగుతుంటుంది. నాదేంటంటే ఆయన సినిమా తీయాలి, తెలంగాణలో ఎవరికి తెలియదు కాబట్టి కాశీనాయన సినిమా తీసి ఆ చిలుకూరు దగ్గర ఆయనకు కూడా ఆయన భోజనాలు ఏర్పాటు చేయాలని నాది ఒక ఆశ. రైట్ సార్. సో మీరు అనుకున్న జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఆల్ ద వెరీ బెస్ట్ సార్, ఆల్ ద వెరీ బెస్ట్ అనుపమ గారు. సో దిస్ మూవీ షుడ్ గివ్ యూ మోర్ సక్సెస్ అండ్ చాలా మంచిగా అనిపించింది మీ ఇంటర్వ్యూ నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఉన్నది అడిగారు, నేను ఉన్నది చెప్పాను. థ్యాంక్ యూ సార్.